నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. బర్త్ డీటెయిల్ చెప్పండి. January 14, 1999, టైం 4:25 PM. అది పేరెంట్స్ రాసిందా? ఆ సర్టిఫికేట్ ఇస్తారు కదా బర్త్ టైం ఓకే. మీ వాళ్ళు ఎవరు నోట్ చేయలేదు? సర్టిఫికేట్ ఫాలో అవుతున్నారా? అదొక్కటే ఫాలో అవుతున్నాం. పక్కా అంటారా? మరి డౌట్ అయినా అది లేదు, అదే అంతకుముందు వేరే అనుకున్నారు, బర్త్ తర్వాత ఇంకా అదే కన్ఫర్మ్ చేశారు టైం. అంతకుముందు ఏమనుకున్నారు? అంతకుముందు ఇన్ బిట్వీన్ 3 to 4 అలా అనుకున్నారు. ఆ, బట్ తర్వాత ఇంకా నేను వేరే దగ్గర చూపించుకుంటుంటే అప్పుడు తర్వాత నాకు సర్టిఫికెట్ తెలిసాక అదే ఫాలో అయ్యాం. ఎందుకంటే వేరే వాళ్ళు కేపీది ప్రిడిక్ట్ చేస్తే అది కరెక్ట్ కాలేదని మ్మ్. తర్వాత ఇది వచ్చినాక ఇది దొరికినాక ఈ టైమే ఫాలో అయ్యాం. ఓకే ఓకే, రైట్ రైట్. ఇది కరెక్టే అంటారా? కరెక్ట్. ఒక 10 నిమిషాలు వెనక్కి ఏమన్నా ఉంటుందా? ఎగ్జాక్ట్ ఇదే సార్. అంటే ఎక్కడ వెళ్ళినా ఇంక ఇదే ఫాలో అవుతున్నాను. ఓకే సార్. హాస్పిటల్ సర్టిఫికేట్ లో ఇదే ఉంది. ఇదే ఉన్నది అర్థమైంది. మనము 6-12 అదే 4-4-16-12 ఒక 10 నిమిషాలు అట్లా తర్వాత అయినా రాయొచ్చు కదా, చెప్పలేం కదా. సార్. జరుగుతుందా జరగదా? మేబీ అయ్యి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. అదే లగ్నం మారదులే. సో లగ్న నక్షత్రం మారింది అంటే నవాంశం మారుద్ది. సరే పర్లేదు, మోస్ట్లీ అక్కడక్కడే ఉంటుంది. సో లైక్ 50 seconds వేద్దాం. ఆహు నక్షత్రానికి పట్టుకొద్దాం. లేదు అసలు ఎట్టు చేసినా రావట్లేదు. అది లగ్నం మాస్టార్లోనే పడినట్టేలే. సరే చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఎల్ఎల్బి చేస్తున్నాను. మెయిన్ హెల్త్ ఇష్యూ వల్ల సఫర్ అవుతున్నా చాలా ఇయర్స్ నుంచి. ఓకే ఓకే ఓకే. మరి డాక్టర్స్ ఏం చెప్పిండ్రు? ఏం ప్రాబ్లం అవుతుంది? సైకలాజికల్ ఇష్యూ సార్ ఇది. సైకలాజికల్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరంటారా, లేదంటే యాంగ్జైటీ పిల్స్ ఇస్తున్నారా? అంటే పిల్స్ ఇస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే వెయిట్ 45 ఉండేది 113కి వెళ్ళింది. అండ్ ఇంకా నేను వాళ్ళని ఇంకెప్పుడు స్టాప్ చేస్తారని అడిగితే కూడా కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టు చెప్తున్నారు. అవునా? ఓకే ఓకే ఓకే. ఏమైతా ఉంది మీకు సైకలాజికల్గా? అండ్ బైపోలర్ డిజార్డర్ ప్రాబ్లమ్ సార్. అంటే మూడ్ స్వింగ్స్ ఎట్ ఏ టైమ్ చేంజ్ అయిపోతాయి. అంటే హ్యాపీగా ఉంటారు, సాడ్గా ఉంటారు, ఓకే 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 సూసైడల్ థాట్స్ అలాంటివి అన్నీ ఉంటాయి. ఓకే ఓకే. సరే ఇప్పుడు నేనేం ప్రిడిక్ట్ చేయాలి? నాకు అంటే హెల్త్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎప్పుడు ఉంటుందని తెలుసుకోవాలని, వితౌట్ మెడిసిన్. వితౌట్ మెడిసిన్. ఆస్ట్రాలజీ అనేది మెడికల్కి వీటికి అన్నిటికీ రీప్లేస్మెంట్ కాదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది మాడిఫైర్ కాదు. బేసికలీ ఉన్నది ఏమున్నదో అది ప్రిడిక్ట్ చేస్తారు అంతే, జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అది వాళ్ళు ఎనీ ఆస్ట్రాలజర్ ఎక్స్పెక్ట్ లాగా ఒక డెప్త్గా వెళ్ళి చెప్తారని కూడా గ్యారంటీ లేదు. ఓకే, సో దానికన్నా మెడికల్ సైన్సే ఇంకా మంచిగా ప్రిడిక్ట్ చేస్తుంది మీ సిచ్యువేషన్కి. సో నేను రైట్ కాదేమో అనుకుంటున్నా ఆస్ట్రాలజీ సెషన్. మీరేమంటారు? అలా ఏం లేదు సార్. నాకంటే ఇప్పుడు సరే హెల్త్ కాకపోయినా ఎడ్యుకేషన్ ఇంకా వెరైటీ తెలుసుకోవాలన్నా. ఆల్రెడీ చదువుతున్నారు కదా. అంటే లైక్ ఇప్పుడు ఎర్నింగ్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ మ్యారేజ్ లో అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, నేను ప్రొఫెషనల్ గా ఫైనల్ గా జడ్జ్ కావాలని ఉంది. అది అంటే అవుతుంది అంటే ఎలా అసలు ఎట్ నుంచి ఎట్ స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవాలని. లవ్ అరేంజ్డ్ అంటే ఇప్పుడు ఏమన్నా లవ్ నడుస్తూ ఉందా, లేదంటే ఏమన్నా ఉందా? లేదు, నాకు అలాంటివి లేదు. మీకు లవ్ చేసుకోవాలని ఉందా? అలా ఏం లేదు, జస్ట్ తెలుసుకోవాలని ఉంది. ఓకే సరే చూద్దాము చార్ట్. ఖచ్చితంగా నేను అనుకున్నట్టు మార్స్ స్టార్లోనే అయింది. ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా కాలేదు. అది 6th లార్డ్ నక్షత్రంలో పడింది. సో బేసికల్లీ ఈ చార్ట్ లోపల ప్రాబ్లం ఏంటంటే 6వ స్థానంలో ఉన్న చంద్రుడు ద్వితీయాధిపతి రాహుతో అఫ్లిక్ట్ అయ్యాడు అనమాట. రాహు చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నారు అంటే డిస్టర్బ్ అయ్యారనమాట. ఓకే, దానికి ఎక్సెప్షన్ లేదు. అంటే 6వ స్థానానికి
మనకి కొంచెం దోషం ఉంది కాబట్టి ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ చంద్రుడు కదా, సో కాబట్టి మానసికంగా మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నాడు. ఇది ఒకట. రెండో పాయింట్, వీనస్ సైన్లో మార్స్ ఓన్ స్టార్లో ఉన్నాడు, వీనస్ని ఫాలో అవుతాడు. వీనస్కి డైరెక్ట్గా అఫ్లిక్షన్ లేదు కానీ వీనస్ కూడా డిస్టర్బ్డే. తర్వాత కేతువు మార్స్ సేమ్ స్టార్లో ఉన్నారు, సో కాబట్టి అది డిస్టర్బ్ అయింది. అంటే 6th లార్డ్ పోయాడు, 6th హౌస్ పోయింది. ఓకే సరే. తర్వాత సన్ ఈజ్ ఇన్ 8th హౌస్, సాట్రాన్ సైన్లో ఉన్నాడు, సాట్రాన్ డిబిలిటేట్ అయ్యాడు. సరే ఓకే. వీనస్ మూన్ స్టార్లో ఉంటే పంచమాధిపతి అఫ్లిక్టెడ్ అనమాట. పంచమాధిపతి మూన్ స్టార్ని ఫాలో అయితే మూను నీచంలో పడి మళ్ళీ తర్వాత రాహుతో సంబంధం కలిగి ఉన్నాడు. ఓకే. ఒక్కటేంటంటే గురువు దశమంలో ఉన్నాడు, అదొక్కటే గుడ్ పాయింట్. సో గురువు దశమంలో ఉండి ఎటువంటి వక్రించాడు, అది గుడ్. ఓకే బాగానే ఉన్నది. సరే, దీనిలో కొంచెం మీరు అన్నట్టుగా మూడ్ స్వింగ్స్ ఇష్యూస్ కొంచెం కాంప్లికేషన్ అఫ్లిక్షన్ ఉంది. ఓకే, అంత ఈజీగా అవ్వట్లేదు. ఎక్సెప్షన్ లేదు కాబట్టి మీరు సెల్ఫ్గా మీగ్గా మీరు అర్థమైందా, ఖచ్చితంగా ఓ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేయాలని చెప్పి మీగ్గా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి తప్ప ఇట్లా ఈజీగా టక్కున అయిపోతుంది అనే దానికి లేదనమాట. ఒక్కోసారి మదర్ హెల్త్ ఇస్తుంది, ఒక్కోసారి మనకే ఇస్తుంది, ఇట్లాంటివి చేస్తాం అనమాట. టైం గురించి మాట్లాడితే కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తా, ఓకేనా? చార్ట్ అర్థమైంది నాకు. టైం బట్టి కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తా, నేను చెప్పినవి సరిపోతేనే ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తా, లేదంటే బై బై చెప్పి వెళ్ళిపోతా. సరేనా? ఓకే. మరి కోప్పడద్దు నన్ను. అలా రైట్, ట్రై చేస్తాను. మళ్ళీ మీరు కాల్ చేశారు నాకు చెప్పలేదని ఫీల్ కాకూడదు. అలా ఓకే. రైట్. మీరు పుట్టినప్పుడు 10th హౌస్ 28 degrees ఉంది, దీంతో ఎటువంటి ఆస్పెక్ట్ లేదు. సన్ను మార్సు స్క్వేర్ అవుతున్నారు 1 year లోపు అనమాట. 1 year లోపు అవుతున్నప్పుడు 1 year లోపు మీకు హెల్త్ ఎలా ఉన్నది, ఓకేనా? సో మోషన్స్ కానీ లేదనంటే హెల్త్ ఇమ్యూనిటీ కానీ బ్రీతింగ్ రిలేటెడ్ కానీ అట్లా ఏమన్నా 1 year లోపు? అవును, ఫస్ట్ ఇయర్. ఏమైనా ఇబ్బంది ఉందా? ఆల్ గుడ్ ఉంది. ఓకే, మదర్ హెల్త్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా పాజిటివ్ ఉంది, అంతేనా? ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి స్క్వేర్ అయితే ఒక్కోసారి బయటికి కనబడకపోయినా తర్వాత అయినా బయట కనబడచ్చు అనమాట. అది వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, దాని తర్వాత బుధ దశ జరుగుతూ ఉంది. బుధుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, అంటే అష్టమాధిపతి వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు, విపరీత రాజయోగంలో బుధుడు ఫాలో అవుతున్నాడు. కాబట్టి బుధ దశలో పెద్ద కాంప్లికేషన్ ఏమీ చెప్పట్లేదు, కాబట్టి నడుస్తూ ఉంది. బుధుడు స్టార్ లార్డ్ అయిన శుక్రుడు ఓన్ స్టార్ అయిన సన్ ఉన్నాడు అక్కడ, అంటే ఓకే సరే చూద్దాం. అది పెద్ద కాంప్లికేషన్ లేదు, యావరేజ్గా ఉంది, మామూలుగా నడుస్తుంది. 10th హౌస్ కంజంక్షన్ జూపిటర్ జరిగింది 2001, 2002, ఇవన్నీ కూడా పాజిటివ్గానే వెళ్తూ ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం చెప్పట్లేదు అనమాట. తర్వాత చెప్తా 4, 5. మరి నేను ప్రాబ్లం లేదన్నప్పుడు మీకు ప్రాబ్లం లేదన్నట్టు తెలుస్తూ ఉందా, లేదంటే మీకు అసలు ఐడియానే లేదా? లేదు సార్, ఫస్ట్ ఇయర్ లో అయితే ఫస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు 4-5 years వరకు చెప్పాను ప్రిడిక్షన్. 4-5 years వరకు అంత బాగానే ఉంది, డీసెంట్ గా ఉందని చెప్తా ఉన్నా, మీకు ఐడియా ఉంది కదా అంటున్నా. ఏం లేదు సార్, 5 years వరకు. ఓకే రైట్, చెప్తా ఉంటా, అట్లా చెప్తా ఉంటా. మీరు నాకు కన్ఫర్మ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్. 4, 5 అంత బాగానే ఉన్నాయి. తర్వాత 6 ఓకే, ఇక్కడ ఏమీ పెద్ద ప్రాబ్లం ఏమీ చెప్పట్లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అసలు బాగానే వెళ్తా ఉందన్నమాట, ఇనిషియల్గా బాగానే వెళ్తా ఉంది, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. 7, 8 ఇవన్నీ కూడా బాగానే వెళ్ళినాయి. తర్వాత 9, 10లో వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది. 9, 10లో వీనస్ భుక్తి జరిగితే వీనస్ స్టార్లో ఎవరు లేరు కదా, వీనస్ స్టార్ లార్డ్ మూన్ వచ్చేసేసి 6thలో పొజిట్ అయ్యాడు, అంటే 8, 6 దుస్థానాస్ ఆపరేట్ అయ్యాయి. ప్రోగ్రెసివ్ వీనస్ బాగున్నా ఇట్లా వెళ్ళడము కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా సరిగ్గా లేడు. మీకు 10 years ఆ మూమెంట్లో, 8 to 9 years ఆ మూమెంట్, 2008 to 2009 10 years ఉంటాయి. అక్కడ హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీలో సిచ్యువేషన్, ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్, వీటిలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా ఆల్ గుడ్ అంటారా? అంటే నాకు ఆ టైంలో ఒకసారి ట్రాన్సిల్ సర్జరీ అన్నాను 4th class లో ఉన్నప్పుడు, అంటే 10. ఓకే, ఆ చిన్న సర్జరీ లాగా చేశారా ఏంటి సార్? ట్రాన్సిస్ కి సర్జరీ లాంటిది ఏమన్నా చేశారా? సర్జరీ చేశారు. ఓకే రైట్. దాని తర్వాత మళ్ళా చూద్దాం. తర్వాత కేతు దశ వచ్చింది. కేతు స్టార్లాడ్ మార్సు, కేతు స్టార్లో సాటర్న్ ఉన్నాడులే కానీ మార్స్ ఉన్నాడు 5, పర్వాలేదు. తర్వాత మళ్ళీ చెప్తా 10, 11. ఇదిగో 11, 12 మూమెంట్లో మీకు చదువు వీటిలో ఇంప్రూవ్మెంట్, ఫ్యామిలీలో ఫైనాన్స్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఇట్లాంటివి చెప్తా. ఏమన్నా కనిపించాయా లేదా?
ట్వెల్వ్ 2011 థర్టీన్ ఇయర్స్ 2012 ఇయర్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ మీకు 13 ఇయర్స్ ఉన్నాయి అట్లా చదువులో వాటిలో ప్రోగ్రెస్ వచ్చినట్టు అనిపించింది కదా, పాజిటివ్ ఉంది కదా. బాగానే ఉంది సార్. ఓకే, ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది కదా. అయింది సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇంకో 3-4 ఇయర్స్ చెప్తానే. సో 13, 14 ఇవేమీ ప్రాబ్లం లేదు, మళ్ళీ ఒక ఇయర్ వస్తుంది. 2017లో మీకు 18 ఇయర్స్ వచ్చాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ సన్ యురేనస్తో కంజంక్షన్ కూడా చేస్తూ ఉంది. వీనస్ కంజంక్షన్ చేసి ఇది ఒకటి చేస్తూ ఉంది. ఇది కొంచెం టిపికల్ ఆస్పెక్ట్. మీకు వీనస్ దశ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది, ప్రాబ్లం ఉంది. ఇక 2017-18 మధ్యలో మీకు ఏమైనా ఛాలెంజ్ అనిపించిందా? ఏం లేదు, బాగుందంట. అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను సార్. అంటే అటెంప్ట్ చేసుకున్నారు మీరు? లేదు సార్, యాక్చువల్గా 2015లో ఇది బైపోలార్ ఉందని చెప్పారు. ఓకే. అంటే జనరల్ గా మెడిసిన్ యూజ్ చేయించారు అండ్ కన్ఫర్మ్ చేయలేదు. 2018 ఆర్ 19లో నేను సూసైడ్ చేసుకున్నాను. 2019 జనవరి 8th to 10th మధ్యలో. ఓకే ఓకే, ఏం అటెంప్ట్ చేసిండ్రు మీరు? అంటే సార్ టాబ్లెట్స్ వేసుకున్నాను. నన్ను స్టడీది ఆపారు అన్నట్టు, హెల్త్ ఇష్యూ ఉందని మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎడ్యుకేషన్ ఆపితే నేను ఇంకా నా లైఫ్ స్టడీ లేకపోతే ఎలా అని నేను అప్పుడు ఆ టైంలో అది చేసుకుని టాబ్లెట్స్ ఫాలో చేసుకున్నాను. ఓకే ఓకే, క్రేజీ. యాక్చువల్గా 17లో చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉంది, మీకు మెంటల్గా కూడా చూసుకోండి. ఓకే, 17, 18, 19లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరియనస్తో వెళ్తే మనం రాంగ్ డెసిషన్స్, క్విక్ డెసిషన్స్ అవన్నీ తీసుకుంటాం అనమాట. వీనస్ దశ వచ్చింది, వీనస్ ఎక్స్పెక్టెడ్గా లేదు కదా వీనస్ దశ. సో వీనస్ స్టార్లాడ్ అని మూడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టే వీనస్ దశ అనేది హార్మోనల్ హెల్త్ మీద అగ్రెసివ్గా కొంతమందికి షుగర్, డయాబెటిక్ ఇట్లా ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే మానసికంగా ఇష్యూ రావచ్చు. ఓకే, ఏదైనా ఇష్యూ రావచ్చు అనమాట, హార్మోనల్ ఇష్యూ రావచ్చు, ఇట్లాంటి అఫ్లిక్షన్ క్రియేట్ అయ్యింది అనమాట. ఓకే, ఎందుకు వస్తుంది అనేది ఏమీ లేదా ఈ బైపోలార్ డిజార్డర్? తెలియదు సార్, నేను జస్ట్ ఏదో క్యాజువల్ గా విరక్తి అని వర్డ్ యూజ్ చేసినందుకు తీసుకుపోయి సైక్రాటిస్ట్ చూపించి ఇట్లా ఉందని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా బైపోలర్ అని కన్ఫర్మ్ చేశారు. ఓకే, ఇంజెక్షన్స్ చేశారు, ఫారెన్ ఇంజెక్షన్స్ అని చెప్పి చేశారు. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ అంటారా, లేదంటే ఏం ప్రాబ్లం అంటారు? సైడ్ ఎఫెక్ట్ ఉంది సార్, ఎందుకంటే వేరే డాక్టర్స్ తర్వాత చూసిన వాళ్ళు అవసరం లేదు, మీకు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఇచ్చారు అని అడిగారు. అంటే ఇచ్చిన సేపు ఏదో ఉంటుంది, లైక్ 1 month అని చెప్పేటోళ్ళు, బట్ పవర్ 15 days ఇచ్చిన సేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది. సరే, ఓకే, చెప్పా కదా నేను మార్చేదానికి లేదు, మార్చేది ఉంటే బాగుండేది కానీ మార్చేదానికి లేదు కదా మన దగ్గర శక్తి, క్యాలిక్యులేట్ చేయడమే. సో 21, 22 ఇక వీనస్ దశ జరుగుతూ ఉంది కదా, యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు అనమాట. ఇక మళ్ళీ ఒక చిన్న స్టెప్ వచ్చినప్పుడు చూద్దాము. అది మళ్ళీ 10th హౌస్ ఎక్స్టైల్ వీనస్ అది జరిగింది కాబట్టి, అంటే మళ్ళీ మీకు 19 తర్వాత మళ్ళీ 20 ఆ మూమెంట్లో సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అంటే మీ చదువు అయితే చదువు ప్రయత్నం సెల్ఫ్ ఎఫర్ట్లో పోతుంది. ఇది రిటైన్ అవ్వలేదనుకో అంత ఈజీగా రిటైన్ అవ్వదు, అర్థమైందా? ఈ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఇది రిటైన్ అవ్వలేదనుకో ఇక మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉన్నది. కరెక్ట్గా 2019 ఏప్రిల్ నుంచి 20 డిసెంబర్ వరకు చాలా కాంప్లికేటెడ్ దశాభుక్తి జరిగిందనమాట, మూను వీనస్ అనమాట. ఓకే, ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉందన్నమాట, చాలా డిస్టర్బెన్స్ అనమాట, ఎక్స్ట్రీమ్ డిస్టర్బెన్స్. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెషన్స్ పనిచేస్తాయి. ప్రోగ్రెషన్స్ ఎందుకు పనిచేస్తాయి? మీరు ధైర్యంగా ఇట్లాంటి స్టెప్స్ చేసేదానికి పనిచేస్తాయి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక మార్స్ బుక్ వచ్చింది 6-12, ఏం ఆస్పెక్ట్ లేదు. ఓకే, మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ వచ్చింది 22-23లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ మూన్కి ట్రైన్ అయింది, రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ అయితే మళ్ళీ అదొక టార్చర్ అనమాట. 22-23 చూడండి, మీకు మళ్ళీ ట్రబులిటిక్ ఆస్పెక్ట్ పనిచేస్తూ ఉంది. పనిచేసినట్టు అనిపించిందా లేదా? మళ్ళీ హెల్త్ ఇక్కడ మళ్ళీ ఇంకో లెవెల్లో డిస్టర్బ్ అవుతా ఉందన్నమాట. అయింది సార్ డిస్టర్బ్, బట్ ఎడ్యుకేషన్ గా బాగానే ఉంది ఆ టైంలో. ఎడ్యుకేషన్ హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది. హెల్త్ డిస్టర్బ్. 22 తర్వాత రాహుభుక్తి వచ్చింది, రాహు స్టార్లార్డ్ మెర్క్యూరీ అది ఓకే. దాని బిఫోరే 22 నుంచి 23 మధ్యలో డిస్టర్బ్ అయింది. 23 తర్వాత నుంచి మీ ఎఫర్ట్స్ కొంచెం ముందు పోతానే, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, అర్థమైందా? నో మ్యాజిక్. సరే, ఓకే, చూద్దాం ఏమన్నా. 26, 27 అనుకున్నట్టు పోవట్లేదు కదా చార్టు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అవ్వట్లేదు.
మీరు ఫస్ట్ హెల్త్ రికవరీ అవ్వాలి కదా, నేను ఏదన్నా ప్రిడిక్ట్ చేయాలన్నా కూడా. అర్థమైందా? ఆ, 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 ఇప్పుడు అప్కమింగ్లో కూడా కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అప్రోచ్ అవుతా ఉన్నాయి అనమాట. ఓకే, అప్రోచ్ అవుతున్నప్పుడు మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. వీనస్ దశ 2034 వరకు ఉందన్నమాట. 2034 వరకు వీనస్ దశ నేను ప్రిడిక్ట్ చేసిన అది ఎక్స్పెక్టెడ్గా పనిచేయదన్నమాట. 34 తర్వాతనే మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మళ్ళీ ఇవన్నీ ఓవర్కమ్ చేసి ముందుకు పోవాలి. ఓకే, మీకు ఛాన్స్ రావాలి అని అంటే 2035, అంటే నేను 10 ఏళ్ల తర్వాత సంగతి చెప్తా ఉన్నా. 10 ఏళ్ల వరకు మీరు స్టడీ కానీ ఏదైనా కానీ హెల్త్ కానీ రికవర్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ఓకే. చేస్తే అట్లా మీరు కాన్స్టెంట్గా, అంటే నేను పట్టు వదలకుండా ట్రై చేస్తాను, కాన్ఫిడెంట్గా స్టెప్ బై స్టెప్ చేస్తాను అని అంటే వెళ్ళాలి. ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ అనేది హార్మోనల్ ఇంజెక్షన్ ఎఫెక్టా? సార్ మెడిసిన్ వల్లనే, సైకలాజికల్ మెడిసిన్ ఇంజెక్షన్స్ తో వచ్చింది. ఓకే, మరి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదా? అంటే లైక్ ఇప్పుడు నేను ప్రజెంట్ వేరే ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఇంతకుముందు 6 టాబ్లెట్స్ ఉండేది, ఇప్పుడు ఒక టాబ్లెట్ కి వచ్చేసింది. ఓకే ఓకే. కానీ అంత ఈజీగా సాల్వ్ అవ్వట్లేదు. మరి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు అయితే? అంటే ఇప్పుడు ఇది ఒకటే టాబ్లెట్ వచ్చింది కదా, ఇంకెన్ని ఇయర్స్ అని అంటే మేబీ 6 ఇయర్స్ తర్వాత నీకు ఓన్లీ ఒక ఇంజెక్షన్ తోనే అయిపోవచ్చు. ఇప్పుడు చాలా ప్రోగ్రెసివ్ ఉంది అని చెప్పారు హెల్త్ ఇష్యూ. ఓకే, నాకు మెడికో బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను పూర్తిగా అసెస్ చేయలేను. ఓకేనా, టైంని బట్టి ఫిల్టర్ ఓకే. చేయాలంటే ఇప్పుడు వీనస్ దశ జరుగుతూ ఉంది, ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి మీకు ఏంటంటే ఎమోషనల్లీ మెంటల్లీ ఒక సపోర్ట్ కావాలి. అర్థమైందా? మీకు ఒక రకమైన ప్యాంపర్ కావాలి. అవును. ప్యాంపర్మెంట్ ఉంటే మీరు ఏదైనా ఒక వర్రీకి వెళ్ళారనుకో, మిమ్మల్ని ఎవరు బయటకు పట్టుకురాలేరు. మీకు మీరుగానే రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని రియలైజ్ అవ్వాలి, అప్పుడే అది మీరు బయటకు వస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్. వేరే వాళ్ళు చేస్తే అయ్యేది కాదు మీ ప్రాబ్లం, మీది మీరు సాల్వ్ చేసుకునే ప్రాబ్లం ఇది. అట్లా ఉంది కాంబినేషన్. అర్థమైందా? కరెక్ట్. సో ఎగ్జాక్ట్ గా చెప్పారు. సో నేనేమంటున్నాను అంటే, మీరు చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ కోసం ఎనీ సర్వీస్, మీరు ఏ సర్వీస్ అయినా చూజ్ చేయండి, అట్లాంటివి చేయడం వల్ల బెటర్. నా సజెషన్. ఈ 10 years మీరు చదువుకోండి, కాదంటలేను, మీకు ప్రాబ్లం ఉండొచ్చు, కాదంటలేను. కాకపోతే యూ స్పెండ్ ద టైమ్ విత్ ద కిడ్స్. ఎందుకంటే 5th లార్డ్తో ఆస్పెక్ట్ అనమాట. 5thలో ఉన్న మార్స్కి అఫ్లిక్షన్, తర్వాత మూన్కి 2nd లార్డ్ 6thలో ఉండి మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఫిమేల్ చైల్డ్ ఇట్లాంటి వాటితో ఇండికేటెడ్గా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము చైల్డ్ రిలేటెడ్గా గుడ్ కర్మ చేయడానికి ట్రై చేయండి. హెల్త్, సర్వీసు, ఎనీథింగ్ రిలేటెడ్ టు చైల్డ్ అనమాట. అది ఎట్లాంటి దాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారో మీరు ప్లాన్ చేసుకోండి. ఈ రోజు ఆ రోజు ఏం లేదు, కొంత టైం మీరు అట్లా స్పెండ్ చేస్తూ ఉంటే ఎట్లాంటిది వస్తూ ఉంది అంటే, కొన్ని ఉంటాయి ప్రపంచంలో అసలు ఎటువంటి ప్రాఫిట్ లాస్కి సంబంధం లేకుండా కొన్ని చేయొచ్చు కదా లైఫ్లో. సో అట్లాంటివి అనమాట అది. సో అదొకటే నేను సజెషన్ చెప్తా ఉన్నా, టూ మచ్గా ఏం చెప్పట్లే. అది మీకు కుదిరితే చేయడానికి ట్రై చేయండి. ఈ 10 yearsలో ఏదో రకంగా మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలుగుతారో, మీ సైడ్ నుంచి ఫేవర్ ఏం చేయగలుగుతారో. మనీ ఒకటే కాదనమాట. మనీ నేను ఆన్లైన్ డిపాజిట్ చేస్తా, ఆన్లైన్ డొనేషన్ చేస్తా అంటే అయ్యేది కాదు. ఇది యూ హ్యావ్ టు స్పెండ్ టైం అంతే విత్ ద పీపుల్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.